Hello everyone, welcome to our channel. Today we are going to learn about advantages of accounting. It is also known as functions of accounting. సో అకౌంటింగ్ అనేది ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద మెయిన్ advantages of accounting. So first one is recording the business transactions in the books of accounts. That is, in the previous class we learned that bookkeeping and accountancy, and bookkeeping says that we have to record the entries or we have to record the transaction means the event which is happen in the business. సో వాటిని మనం చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, వాటిని మనము రికార్డ్ అనేది చేసుకోవాలి. దేంట్లో రికార్డ్ చేయాలి అని అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. అంటే అకౌంటెన్సీ మనకి ఏం చెప్తుందంటే క్లియర్గా సమ్మరైజ్ చేసుకొని దానికి సపరేట్ బుక్స్ అనేది మెయింటైన్ చేసుకొని మనము అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్తుంది. సో బోత్ ఆర్ సేయింగ్ దట్ ద బుక్ కీపింగ్ అండ్ ద అకౌంటెన్సీ సేయింగ్ దట్ write the event in a clear cut manner. ఓకే, సో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనము రికార్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ రికార్డింగ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద ట్రేడర్ క్యాన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ఆల్సో ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. The trader means who do the business, that person is known as a trader. A trader ki recording అనేది చేయడం వల్ల he can easily calculate what the profit he got or what loss he got in the business, and also the financial position, where the position is in a good position or in a bad position, which type of decision the trader have to took అనే డెసిషన్ కూడా తను తీసుకోగలుగుతాడు ఎప్పుడు అకౌంటింగ్ అనేది ప్రిపేర్ చేయడం వల్ల. అదొక అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఈస్ బుక్ కీపింగ్ హెల్ప్స్ ద ట్రేడర్ టు ప్లానింగ్, రివ్యూయింగ్, కంట్రోలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఆల్రెడీ మనం పైన పాయింట్లోనే చెప్పుకున్నాం. ట్రేడర్కి ఏంటి అంటే రికార్డింగ్ చేయాలి. బుక్ కీపింగ్ ఏం చెప్తుంది? రైట్ ద ఈవెంట్, రైట్ ద ట్రాన్సాక్షన్. దట్ మీన్స్ రికార్డ్ ద ట్రాన్సాక్షన్ which is happened in the business అనేది బుక్ కీపింగ్ చెప్తుంది. సో that helps the trader, the bookkeeping, that means recording the transactions helps the trader to do planning. ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి? నాకు ప్రాఫిట్ వచ్చింది, వాట్ షుడ్ ఐ డూ? లాస్ వచ్చింది, వాట్ షుడ్ ఐ డూ? అండ్ రివ్యూయింగ్, బ్యాక్కి వెళ్ళి ఎలాంటి మిస్టేక్స్ చేశాను, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, దాన్ని ఎలా రికవర్ అయ్యింది అనేది అకౌంటింగ్ అనేది రికార్డింగ్ చేసుకోవడం వల్ల మనం రివ్యూ అనేది కూడా చేసుకోవచ్చు. అండ్ హీ కెన్ మేక్ ద కంట్రోలింగ్, అండ్ విత్ దట్ హీ కెన్ టేక్ ద డెసిషన్. ఇట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్ ఆర్ బ్యాడ్ డెసిషన్, ఎనీథింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు ద బిజినెస్. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రికార్డ్స్ అనేది రాయడం వల్ల the tax liability of the trader can easily calculated. రికార్డింగ్ అనేది లేకపోతే మనం ట్యాక్స్ ఎలా పేమెంట్ చేస్తాము? అసలు కుదరదు కదా. సో రికార్డింగ్ చేయడం వల్ల కూడా ట్రేడర్కి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం ఈజీ అవుతుంది. సో రికార్డింగ్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద బిజినెస్. These are the advantages of the accounting, and it is also known as functions of the accounting. Okay. Our next topic is limitations of accounting. When we are talking about the advantages of accounting, there are limitations of accounting will also there for anything. దేనికైనా ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే అదేవిధంగా కొన్నైనా డిసడ్వాంటేజెస్, దట్ ఈస్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ ఎ కామన్. సో అకౌంటింగ్ ప్రిపేర్ చేయడం వల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో దాంట్లో కొన్ని మెయిన్
కొన్ని మాత్రమే లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటి అవి అనంటే, ద ఫైనాన్షియల్ అకౌంట్స్ డు నాట్ గివ్ ద కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్. అంటే కాస్ట్ ఇంకర్డ్ ఏదైతే ఖర్చు ఏదైతే జరిగిందో అది చెప్తుంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఎలాంటి ఖర్చులు ఉన్నాయో అవి క్లియర్గా చెప్పదు. ఫైనాన్షియల్ అకౌంట్ క్లియర్గా అంతే, కానీ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఇగ్నోర్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్. ఆల్రెడీ మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం. ఏంటి? ద ఫైనాన్షియల్ అకౌంటింగ్, ద రికార్డింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఆర్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్ అని మాత్రమే. అంటే మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం రాస్తాము అని చెప్పుకున్నాం. మరి నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అనేవి మనము అక్కడ చూపించలేము, చూపించొద్దు అని మనకు డెఫినేషన్ చెప్తుంది. సో దట్ ఈస్ somewhat a limitation to the accounting. Okay, our next topic is persons who are interested to know the accounting information. అంటే కొందరు వేరే వ్యక్తులు కూడా అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అనే దాని గురించి కూడా మనము ఇప్పుడు చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్, ద ప్రోగ్రెస్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంట్రెస్ట్ టు వేరియస్ పార్టీస్, దట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ అన్ ఎంటర్ప్రైజ్. అంటే ద ప్రోగ్రెస్, ద బిజినెస్ యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, దాని రెప్యుటేషన్ అనేది ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. కొన్ని డైరెక్ట్లీ కావచ్చు, కొంత ఇండైరెక్ట్లీ కావచ్చు. ఆర్ ఎవరైతే అసోసియేట్ జరిగారో, అంటే బిజినెస్లో ఎవరైతే మింగిల్ అయ్యారో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది, బిజినెస్ పొజిషన్ అనేది తెలుసుకోవడం కోసం. సో హియర్ వీ హ్యావ్ ద సమ్ పార్టీస్ who are interested to know the accounting information of the business. So first person is a proprietor. Proprietor is a owner of the business. Owner అనేది ఎవరు? Owners provide funds or capital for the organization. Owner always keep an eye on the return on investment. Since owner invested their fund in the business, ఈ ఫండ్ ఏదైతే ఉందో he invested in the business, that's why they show interest in the profitability of the business, and the owner get the information ఫ్రమ్ ద పబ్లిష్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఓనర్ అనే వ్యక్తి ఎవరైతే, ఓనర్ అనే ఎవరు అని అంటే ఏ వ్యక్తి అయితే ఫండ్ అనేది తీసుకొస్తాడో బిజినెస్కి, ఆర్గనైజేషన్కి, తను ప్రాఫిటబిలిటీ అంటే కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ పొజిషన్ అనేది ఏ విధంగా ఉంది, ప్రాఫిట్స్లో ఉందా అలా అండ్ లాసెస్లో ఉందా, ప్రాఫిట్స్ కూడా బాగా వస్తున్నాయా అనేది తెలుసుకుంటూ ఉంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తనకి ఎలా తెలుస్తుంది అని అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పబ్లిష్ అవుతాయో వాటి నుంచి తనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎందుకు తను అలా చూడాలి అని అనుకుంటున్నాడు అని అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం తను అలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి అని అనుకుంటాడు అనమాట. ఓకేనా? Next, the second person is the creditors. The creditors are the person who supply goods on credit. కంపెనీకి, బిజినెస్కి ఎవరైతే గూడ్స్ క్రెడిట్లో అంటే అప్పుగా ఎవరైతే సప్లై చేస్తారో ఆ పర్సన్ని మనము క్రెడిటార్స్ అని అంటాం.
The creditor are interested to know the liquidity or solvency of the firm. కంపెనీ అనేది ఏ లిక్విడిటీ పొజిషన్లో ఉందా, సాల్వెన్సీ అంటే తీర్చగలుగుతుందా, అప్పులు అనేవి తీర్చగలిగే కెపాసిటీలో ఉందా అనేది ఇన్ఫర్మేషన్ తను తెలుసుకోవాలి అని అనుకుంటాడనమాట. సో ఇది తనకి కూడా ద ఇన్ఫర్మేషన్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారానే తనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ద ఇన్ఫర్మేషన్ విల్ గెట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఎందుకంటే తను అప్పుగా వస్తువుల్ని ఇస్తాడు కాబట్టి నా అప్పు తీర్చగలుగుతారా, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది అనేది తను తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ ద ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్. The investor who invest the money in the business or organization, that person is known as a investor. The investor want to know the information of the company is in a profitable position or not, because to the safety of their investment amount. The investor are interested to know the profitability of the business. Why? Because సేఫ్టీ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్, తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది సేఫ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం తను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది చూస్తాడు. దానివల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారానే తనకు కూడా మా కంపెనీ యొక్క పొజిషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా? And the next person is employees who work in the organization. That people, employees study employment and stability of the business. బిజినెస్ యొక్క స్టెబిలిటీ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటాడు. As the remuneration payable to employees depend upon the earning capacity of the firm. తనకిచ్చే రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో, ఎంప్లాయీస్కి ఏదైతే రెమ్యూనరేషన్ మనం ఇస్తామో అది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఫర్మ్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి సో ద ఎంప్లాయీస్ వాంట్ ద కంపెనీస్ పొజిషన్ ఆర్ కంపెనీస్ స్టెబిలిటీస్, కంపెనీస్ ఎర్నింగ్ కెపాసిటీ. అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఎంప్లాయీస్ కూడా, ద కంపెనీ ఈజ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ నాట్ అని. ఓకే, సో విత్ ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీస్ కెన్ అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అకార్డింగ్ టు దాట్ ద ఎంప్లాయీస్ కెన్ మేక్ ఏ బార్గెయిన్ ఆన్ దేర్ డిమాండ్ విత్ ద మేనేజ్మెంట్ about their wages, salaries, bonus, payments, etc. అంటే కంపెనీ యొక్క కెపాసిటీ ఏ విధంగా అయితే ఉందో, కంపెనీ కెపాసిటీ బాగా ఉంది, సో అట్ ద టైమ్ దే క్యాన్ మేక్ ఏ బార్గెయిన్ ఆఫ్ ద బోనస్లు ఇవ్వండి అని అడుగుతారు, శాలరీస్ పెంచండి అని అడగొచ్చు, వేజెస్ ఇవ్వండి అని అడగొచ్చు అకార్డింగ్ టు ద. ఓకే, సో వీళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ అంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళు పొజిషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, సో ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ అ గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ వాంట్ ద కంపెనీస్ ఇన్ఫర్మేషన్ ఫర్ పేయింగ్ ద ట్యాక్సెస్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నెససరీ టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఎనీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ ఆర్ స్టేట్, టు లే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అకార్డింగ్ టు ద బిజినెస్ కన్సర్న్. అది ఎలాంటి బిజినెస్ అయ్యి ఉంటుందో దానికి తగ్గట్టుగా దానికి ట్యాక్స్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి పే చేస్తున్నారు. ఇవన్నిటి కోసం గవర్నమెంట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది, కంపెనీ యొక్క అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటుంది. ఓకేనా?